సార్ నమస్తే సార్. ఈరోజు మా యాదవుల నుంచి మా మనోభావాలు దెబ్బతినేలాగా తల కడిగితే మొలకడగరు, మొలకడిగితే తల కడగరు, అలాంటి యాదవ జాతిలో శ్రీకృష్ణుడు జన్మించాడు. వాళ్ళు గోవులను ఏదో వేసుకుంటే వెళ్తే ఆ ధూళి మీద పడింది, కిందకి వెళ్ళి ఆయన జన్మించడం జరిగింది అనేది ప్రవచనాల్లో మీరు అనడం జరిగిందండి. దాన్ని ఏంటి అని దాని గురించి మీ ఉద్దేశపరంగా అన్నారా, చరిత్రలో అన్నారా? నేను మీకు ఇప్పటిదాకా చెప్పింది అదే. యాదవులనేటటువంటి వాళ్ళు పరమ పవిత్రమైనటువంటి హృదయం ఉన్నవాళ్ళు ఒకటి, పరమ అమాయకత్వం కలిగినటువంటి వాళ్ళు రెండు. ఆనాడు కృష్ణ పరమాత్మ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆవుల్ని దూడల్ని పెంచడం వినా అసలు కాపట్యం కాని మోసం కాని ఏమీ తెలియదు. ఆయన చుట్టూ ఉన్న పిల్లలు ఎంత అమాయకులు, ఆయన వెంట కొండ చిలువ నోట్లో వెళ్ళిపోతారు. ఆయనకి ఒక పక్షొచ్చి కృష్ణుడిని ఎత్తుకుపోతుంటే వాళ్ళ ప్రాణాలు పోయినట్టు కొట్టుకుంటారు. అంటే మనసులలో ఒకటి పవిత్రత, రెండు అమాయకత్వం. ఈ రెండు ఎక్కడున్నాయో అక్కడికి కృష్ణ భగవానుడు వెళ్ళాడు. అందుకే నేను చెప్పింది ఏమిటంటే, పూర్ణావతారమైనటువంటి రాముడి కన్నా కృష్ణుడు పరిపూర్ణావతారమైనా కూడా యాదవులలోకి రావడానికి కారణం వాళ్ళ పవిత్రత, అమాయకత్వం. ఆ అమాయకత్వము అన్న మాటని వర్ణించడం కోసమని నేను తలకడిగితే మొలకడగలేరు, మొలకడిగితే తలకడగలేరు అన్నాను. కానీ అది ఏదో ఆనాటి నుంచి ఈనాటి వరకు అందరి యాదవులు అలా ఉంటారన్నది నా సిద్ధాంతం కానే కాదు. అది ఆనాడు ఉన్న పిల్లల అమాయకత్వాన్ని చెప్పడానికి చెప్పాను అంతే తప్ప అసలు నాకు ఎవరి మనోభావాల్ని గాయపరచాలని కానీ లేకపోతే ఎవరినో కించపరచాలని కానీ నా ఉద్దేశ్యం కాదు. సరికదా, అటువంటి యాదవులతో కలిసి బ్రతకడం కాదు, వాళ్ళ పాద ధూళి తల మీద చల్లుకుంటే చాలని భాగవతంలో బ్రహ్మగారు అడిగాడు. నేనెవరిని కించపరిచి మాట్లాడడానికి? కాబట్టి అది నా ఉద్దేశ్యం కానీ కాదు. అయితే ఇప్పుడు మన యశోద గారిది కుడి ఎడమ తెలియని యశోదమ్మ దగ్గర పెరిగాడు శ్రీకృష్ణుడు. అంటే కుడి ఎడమ తెలియదు అన్న మాట సాధారణంగా దేనికి వాడతామంటేనండి, అది కూడా పరమ అమాయకత్వం గురించి మాట్లాడతాం. అంటే పాపం ఆవిడికి కుడి ఎడమ తెలియదండి అంటాం. కుడి ఎడమ తెలియదు అంటే ఒకటి అమాయకురాలు, రెండు ఏది ఇచ్చేయచ్చు ఏది ఇచ్చేయకూడదు అందరికి కూడా తెలియదు. ఆ ప్రేమ పొంగులో ఏదైనా ఇచ్చేస్తారు. వాళ్ళకి ఇంకా కాపట్యం ఉండదు. అయ్యో ఇది ఇచ్చేయడమా అన్న దాపరికం కూడా ఉండదు. ఆ త్యాగానికి అంతు ఉండదు. అలాంటి వాళ్ళని ఇప్పటికీ ఏమంటారంటే, ఆ తల్లి డొక్కా సీతమ్మ గారా, కుడి ఎడమ లేదండి ఆవిడికి అంటారు. అది కీర్తించడానికి ఒక తెలుగు నానుడి అంతే. అంతేగాని అంటే ఈ ఎర్రి గొల్లవాడు అనే దానికి ఏమన్నా మీనింగ్? ఎర్రి గొల్లవాడు అన్న మాట తప్పు వాడకూడదు. అది దుర్యోధనాదులు కృష్ణుడి పట్ల ఏదో ధూర్తతనంతో అన్నారు. కానీ అసలు కృష్ణుడు ఎర్రి గొల్లవాడేంటి? ఎవరు నమ్ముతారండి? పరిపూర్ణావతారం, మహాజ్ఞాని, భగవద్గీతలు ఇచ్చినవాడు, ప్రస్థానత్రయంలో ఒకటి కృష్ణరాయ బాలం అంత గొప్పది. ఆయన ఎర్రి గొల్లవాడేంటి? ఆయన ఏం వెర్రి గొల్లవాడు కాడు, అలా అనుకున్నవాడు వెర్రివాడు. అయితే మీ మీ పెద్దలు పూజ్యులు మీరు మా యాదవుల మీద మీ ఎటువంటి అభిప్రాయం ఉన్నది? మీ యాదవుల మీద నాకు పరమ పూజ్య భావన, పరమ స్నేహ భావన, ఎంతో పవిత్రమైన భావన ఉంది. నాకు ఎందరో మిత్రులు ఉన్నారు. ఇవాళ మీరు వచ్చారు, పరమ ప్రేమగా మా ఇంటికి పిలిచి నేను మాట్లాడలా. కాబట్టి నాకు అసలు యాదవులంటే ఉన్నంత ప్రీతి ఎవరి మీద లేదు. ఇప్పటికీ వెంకటేశ్వర వైభవోత్సవాలు చేస్తే మొట్టమొదటి దర్శనం వారికి ఇస్తాం తప్ప ఎవరం దర్శనం కూడా చెయ్యం, అంత ప్రీతి. కాబట్టి ఆ విషయంలో మీకు సందేహమే అక్కర్లేదు. అయితే మా యాదవుల మీద మీకు మనసులో ఏ ద్వేషం లేదు? అసలు ద్వేషం ఏమిటంటే ప్రేమ ఒక్కటే ఉంది. అయినా కూడా నా మాటలు మీకు ఏమైనా ఇంకొకలాగా వినిపించి దానివల్ల మీ మనసు బాధపడి ఉంటే నేను క్షంతవ్యుడు. కానీ నేను మనఃపూర్వకంగా మాత్రం అసలు ఆ మాట అనలేదు. మిమ్మల్ని కించపరచాలి, గాయపరచాలన్న భావన నాకుంటే అలా అనను. కాబట్టి భాగవతం చెప్పినప్పుడు ఎన్ని మాటలు నేను యాదవులకి పెద్దపీట వేసి మాట్లాడానో చదివితే వింటే ఆయనకు అసలు అటువంటి భావన లేదు అన్నది సుస్పష్టంగా కనపడుతుంది. అయితే దీని మీద మా యాదవులు అంటే మీకు మంచి అభిప్రాయమే ఉంది కదా? అసలు మంచి కాదు, కౌగులించుకుంటా. అది అంత కించపరిచే ఉద్దేశాలు అయితే లేవు. ఎందుకంటే అసలు కించపరచడం, ప్రేమ కలిగిన వాళ్ళని ఎవరైనా కించపరుస్తారండి?
ఎందుకు కించపరచడం? అసలు ఆ సమస్య లేదు. అయితే ఒక ఈటీవీలో మీరు దాని మీద ఒక వివరణ తప్పకుండా ఇస్తారు. ఓ వివరణ కూడా ఇస్తారు కదా. మీ వాళ్ళు ఎవరో నాకు మధ్యాహ్నం ఫోన్ చేశారు, తప్పకుండా నేను వివరణ ఇస్తాను. ఎందుకనంటే ఇప్పుడు మీరు ముఖతహా ఉన్నారు, చెప్పడం తేలిక. ఎక్కడో ఉన్న వారికి ఫోన్లో చెప్తే సరిగా అవునండి, అవ్వదు. అవునండి. అందుకని మీరు ఈ టీవీలో వచ్చిన దాని మీద కదా బాధపడుతున్నారు, అవును. ఆ టీవీ ద్వారానే నేను మీకు వివరణ ఇస్తానండి అని చెప్పాను. తప్పకుండా ఇస్తాను. ఏమండి? అంటే మొత్తం మీద యాదవులందరికీ మనోభావాలు దెబ్బతినకుండా, అంటే అపార్థం కావచ్చు లేకపోతే వేరే విధంగా కావచ్చు, ఏదో ఒక సమస్య వచ్చింది కాబట్టి, ఏదో ఒక ఇది వచ్చిందండి తమ మీద వచ్చింది కాబట్టి, దాన్ని క్లారిటీ చేసుకోవాలంటే మీరు దయచేసి ఈటీవీలో తప్పకుండా ఇస్తాను. నేనే చెప్తున్నానుగా, ఇస్తే తప్పకుండా దాని మీద ఇస్తాను. యాదవుల మనోభావాలు దెబ్బతినలేదనే ఒక భావంలో వెళ్ళిపోయి ఇంక వేరే ఏమి ఉండవని మా యాదవ సోదరులందరినీ కూడా నేను కోరుకుంటానండి. మీ యాదవ సోదరులు మా కాదు. యాదవ సోదరులు నాకు సోదరులు, అందరికీ సోదరులు. వసుధైవ కుటుంబం. ఒకవేళ ఆ ఈటీవీ వచ్చినప్పుడు ఏమన్నా మీరు నాకు చిన్న ఇంటిమేషన్ ఇస్తే, మీరు మాట్లాడేటప్పుడు నేను ఉంటాను, అది కూడా క్లియర్ గా కొన్ని జనాల్లోకి వెళ్తుందని కూడా మీకు మనవి చేసుకుంటాను. అలాగే అండి. అంటే అది వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమిటో నాకు అదే వచ్చినప్పుడే చిన్నది నా మొబైల్ నంబర్ మీకు కార్డు ఇచ్చాను కాబట్టి, అంటే ఏమి లేదు సార్, నా ఉద్దేశం ఏంటంటే అది ఆ టైంలో నేను మిమ్మల్ని పిలిచి ఆపి చేయలేకపోయినా నేను చెప్పింది మీరు వినడానికి నేను ఇదిగో ఇచ్చాను వాళ్ళు బలానా అప్పుడు టెలికాస్ట్ చేస్తాను, కానీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే ఏమండి? అలాగే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే.